కంటోన్మెంట్ ప్రాంతాన్ని సమీప మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కోరుతూ ఇటీవల నిరాహార దీక్ష చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషికి తొలి అడుగు పడింది. కంటోన్మెంట్ విలీన ప్రక్రియ అంశాన్ని రాష్ట్రపతికి లేఖ ద్వారా తెలియజేయగా రాష్ట్రపతి కార్యాలయం నుండి సానుకూల స్పందన రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ విలీనంతో పాటు రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 12 కోట్ల సర్వీస్ ఛార్జీల బకాయిల వల్ల పౌర సేవలు కుంటుపడుతున్నాయని ఎమ్మెల్యే తన వినతి పత్రంలో రాష్ట్రపతికి వివరించారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన స్పందనతో కేంద్ర రక్షణ శాఖ ఒత్తిడి పెరిగిందని విలీన ప్రక్రియను వేగవంతం చేసే విధంగా తుది గెజిట్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు చాలా శుభదాయకం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి డిఫెన్స్ సెక్రటరీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి ఒక లెటర్ పోయింది. ఏదైతే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలి, 1200 కోట్ల రూపాయలను బకాయిలని వెంటనే చెల్లించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఏ విధంగా అయితే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతుందో దాంతో పాటే మా ప్రాంతాన్ని బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి మనకు ఎలక్షన్ పెట్టాలని ఏదైతే డిమాండ్స్ తోటి 8 రోజులు కంటోన్మెంట్ వ్యాప్తంగా జనాలు వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొని జనాలందరూ కోరుకుంటుంది, యువత కావచ్చు, బస్తీవాసులు కావచ్చు, కాలనీ వాసులు అందరూ కూడా ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితేనే ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని ఒక నమ్మకంతో అందరు పాల్గొని రిలే నిరాహార దీక్ష తర్వాత నేను అందరికీ లెటర్ రాశాను. అందులో భాగంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాస్తే మాకు డిమాండ్స్ ఏముందని వారికి రాస్తే న్యాయమైన డిమాండ్ అని వారు భావించి వారు కూడా డిఫెన్స్ సెక్రటరీకి ఇంకా కన్సర్న్ మంత్రులకంతా లెటర్ పెట్టడం ఇదొక మనకు ఫస్ట్ విజయం అని కూడా ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తున్నాను. అందరికీ నమస్కారం.